ఏ సౌందర్య ఆగవే. ఏంటి అభిని ఒక క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నావా? ఏ నీకు తెలీదా వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ నడుస్తోంది. ఏంటి సంథింగ్? నీ బొంద నీ సార్తో నడుస్తుంది మా మధ్య. అభి బ్రో నువ్వు సూపర్ బ్రో, మగజాతి ఆణిముత్యాన్ని సౌందర్య చేత సైకిల్ తొక్కిస్తున్నావు. రే గలగించకై మొహమాడా పోరా. రే నా వల్ల కాదురా. అయినా ఇంత బరువున్నావేంట్రా బండేదవా? సౌందర్య ఏంటే ఈ చెమటలు? ఎండాకాలం కదా చల్లగా ఉంటదని వచ్చేటప్పుడు బిందె నీళ్లు నెత్తిన పోసుకున్నాను. రే సూర్య, మీరు మాకంటే ముందొచ్చేసారా? తొందరగా రావాలని దీని సైకిల్ ఎక్కితే ఇదిగో ఇలా గంట లేటుగా వచ్చాం. రే ఇంత దూరం నా చేత సైకిల్ తొక్కించి మళ్ళీ ఇన్ని మాటలంటవా? మానవత్వం అనేది లేదా నీకు? ఒసి చంద్రిక, గొంతులో తడారిపోయిందే, ఒంట్లో నీళ్ళన్నీ చెమట రూపంలో బయటికి పోయినాయి. మంచులు తీసుకురావే. ఏం సౌందర్య, రాత్రి బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు? మామూలు కాదురా, రాత్రంతా అదే పనిలో ఉన్నట్టున్నారు వీళ్ళు. నాటకం పేరుతో అభికి చాలా దగ్గరైంది. రోజు చంద్రికతో వచ్చేది, ఈ రోజు అభితో వచ్చింది. ఎంత పొగరబోతు అమ్మాయి అయినా సరే ఏదో ఒక రోజు అబ్బాయిలకి పడాల్సిందే. అవి నోళ్ళ మూసినదులారా, మీ అంతటి మీరే కదలేసుకుంటారా? అయినా వీడికి నేను పడ్డవేంటి? అసలే చిరాకులో ఉన్నా, ఇంకొక మాట మాట్లాడితే గుర్తు పిసికేస్తా. చాలేవే నీ అరుపులు. మీ ఇద్దరి మధ్య ఏం లేకపోతే నైట్ అంతా అభి గ్యారేజ్ లో ఏం చేస్తున్నావు? తను ప్రాక్టీస్ కోసం వచ్చింది అంతే, అలా ఏమనుకోదు. చేసిందంతా చేసేసి ఇప్పుడు మంచి లెక్క నటిస్తున్నవారా? ఏయ్ చూడండి, వీడు నాటకంలో పెట్టుకోకపోతే బ్యాక్లాగ్స్ లో పాస్ అవ్వనేమోనని వీడు చెప్పిన పనులే నేను చేసిన. గ్యారేజ్కెళ్ళి ప్రాక్టీస్ చేసిన, అంతేకాని మీరనుకున్నట్టు వీడికి పడిపోయి కాదు. అదేంటి వరుతిని ప్రవరాక్యుడు నాటకం నువ్వు అభి వేస్తున్నారని నిన్నే నోటీస్ బోర్డ్ లో పెట్టారు కదా, నువ్వు చూడలేదా? అయినా ప్రిన్సిపాల్ గారు ఓకే చేసిన తర్వాత అభి ఎందుకు నాటకంలో పెట్టుకోడు? ఏంటి నిన్ననే నోటీస్ బోర్డులో పెట్టిండ్రా? రే సచ్చినోడు, అంటే ఇదంతా నీ నాటకమా? నిన్ను చెప్తారా? ప్రిన్సిపల్ కి చెప్పి నీ పని చెప్తారా? ప్రిన్సిపల్ ఇలాంటి మొద్దుల మాట వినరే, వెళ్ళి ట్రై చేసుకో. బాయ్ పదరా. వీళ్ళు నిజంగా శత్రువులా లవర్సా? లవర్స్ కాబట్టేనే ఈ గిలి కజ్జాలు. ఇలా చిన్న చిన్న గొడవలు ఉంటేనే లవ్ లో కిక్ ఉండేది, ఎక్కువ కాలం ఉండేది. మీరు కాస్త మూసుకుంటారా, లేక నా చేతికి పని చెప్పమంటారా? వెళ్ళి క్లాసుల్లో పాఠాలు నేర్చుకోండి. ప్రేమ పాఠాలు తర్వాత చెప్పొచ్చు. కానీ ప్రేమంట ప్రేమ, ఆ ఎర్ర చుట్టోడుతో
రేషన్ కార్డులో నా అడ్రస్ చూసి అమ్మగారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయేదట. అడిగితే సరస్సు నిజం చెప్పేస్తుందా? ఎస్ మేడం, కరెక్ట్ ప్లేస్కి వచ్చాం. ఇదే ఇల్లు. అవునా? రండి మేడం. శేఖర్, ఏం చెప్తామో ఎలా చేస్తామో గని వాళ్ళనైతే మన ఇంటికి తీసుకెళ్ళాలి. మీరు మాట్లాడితే కాదనలేరు. రండి మేడం, రండి. ఎవరు ఎవరు కావాలి? అమ్మగారు, మిమ్మల్ని ఎక్కడో గుళ్ళో చూసినా. ప్రసాదం పంచారు గదు. రండమ్మా, రండి. అయ్యో, అమ్మగారు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళింది సరస్సు. నాకేం తెలియదని పంపించేస్తుంటే బాగుండేది కదా. ఇప్పుడెలా? రండమ్మా, రండి. కూర్చోండమ్మా, కూర్చోండి. ఏందమ్మా అట్లా చూస్తున్నారు? ఆ ఫోటోలో ఉన్నది ఎవరా అనే? మా ఆయన గారికి అక్క అవుతుంది. కాదమ్మా, తను మేగోటి పార్వతి, ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు దేవా భార్య. మీరు మీరు అఖిలాండేశ్వరి అమ్మగారా? కూర్చోండమ్మా. అయ్యా కూర్చోండి, అయ్యా కూర్చోండమ్మా. మిమ్మల్ని నేను మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. గనిని పిలువమ్మా. అట్లాగేనమ్మా, కూర్చోండమ్మా. ఇప్పుడే పిలుచుకొస్తా, కూర్చోండి. అయ్యా అయ్యా, ఏడున్నావు? అయ్యో సరస్సు, అరవకే. ఏడున్నావా? ఈయనే ఉండి ఉల్కవ పలకవేందయ్యా? అయ్యో, నేను చెప్పేది వినవే. మన కోసం ఎవరొచ్చినారు తెలుసా? పార్వతి వాళ్ళ అత్తగారు, అఖిలాండేశ్వరి అమ్మగారు. రా. వద్దు సరస్సు, మనం వాళ్ళ కంట పడకూడదు. అట్లాంటివేందయ్యా? నీకెట్టా చెప్పలో తెలియడం లేదే. ఇదిగో, మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. పెద్దోళ్ళని ఇంట్లో ఎంతసేపు కూర్చోబెడతాం? మనం పోతే గాని మర్యాద చేయలేం. రా, నువ్వు రావయ్యా, నడు. మేడం, గని వచ్చాడు.
గని మేగోటి గణేష్వే కదూ? మా ఇంటికి వచ్చినప్పుడు మాగంటి గణేష్ నని ఎందుకు అబద్ధం చెప్పావు? నా నుంచి తప్పించుకుందామనా? ఎందుకు చేశావు? నేనేం చేశాను గని? నీకు ఆశ్రయం ఇచ్చానన్నా? పార్వతిని కోడలు చేసుకున్నానన్నా? క్షమించండి అమ్మగారు, అపార్థం చేసుకోకండి. నువ్వెక్కడ నన్ను అపార్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోతావేమోనని చాలా చాలా బాధపడ్డాను గని. నీకోసం వెతకని చోటంటూ లేదు గణేష్. మీకు కష్టం కలిగించాను శేఖరన్న, నన్ను క్షమించండి. పర్వాలేదు, ఇప్పుడు కూడా నువ్వు గనివి కాదని చెప్తావేమోనని కంగారు పడ్డాను. సౌందర్య ఇంట్లో ఉండుంటే మిమ్మల్ని చూసి సంబరపడిపోయేది అమ్మగారు. సౌందర్య అంటే మా బిడ్డమ్మగారు మీ ఇంటికి కూడా వచ్చిందంట. అచ్చం వాళ్ళ మేనత్తలాగే ఉంటదమ్మా. అవునా? అవునమ్మా. సౌందర్యని నేను కూడా చూశానమ్మా. కానీ మొహం సరిగ్గా కనిపించలేదు. దురదృష్టం కొద్దీ గుర్తుపట్టలేకపోయాను. నా పార్వతిలానే ఉంటుందా? శేఖర్, నా మనవరాలు అచ్చు పార్వతిలానే ఉంటుందట. చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా ఇక్కడే ఉండటం ఎందుకు? గణేష్, వెళదాం పదండి. అమ్మా, వెళదాం పద. వద్దు శేఖరన్న, మేము ఏడనే ఉంటాం. గొప్పగా బతకాలని మాకు ఆశలు లేవు. అలా అనకు గని. మీరు నా బంధువులు. నా మనవరాలు సౌందర్యాన్ని చూసుకుంటూ నేను కాలక్షేపం చేసేస్తాను. అయ్యా, వెళ్దామయ్యా. ఈ పేదరికంలో ఎన్నాళ్ళని సాగదీస్తాం? మనం దూరంగా ఉంటేనే మంచిది సరస్వతి. అక్కడ అమ్మగారి నీడన మంచివాళ్ళున్నా ఓరవని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరూ లేరు గని. భవానీ కూడా మారిపోయింది. మీరు లేనివాడుగా ఉండకూడదు. పార్వతికి నేనేమి ఇవ్వాలనుకున్నానో అదంతా మీకిస్తేనే నాకు సంతోషం. రండి ప్లీజ్, రండి గని. రాగని. అమ్మా, రండమ్మా. వద్దు శేఖరన్న, వదిలే. మమ్మల్ని ఇట్టాగే ఉండనివ్వు. సరస్వతి, మనం వెళ్ళొద్దే. అబ్బబ్బా, తలుపులు పగలగొట్టి లేకున్నారే. సరస్సు, ఇలా రా. ఏందయ్యా? ఏంది? తలుపు తీయొద్దు సరస్వతి. గని, గని. ఎవరో లోపల ఉన్నారు మేడం, కానీ డోర్ తీయడం లేదు. గని, తలుపు తీసి ఎవరో ఎందుకొచ్చారో అడిగితే సరిపోతుంది కదా. నువ్వెందుకు ఇట్లా అయిపోతున్నావు? వచ్చిన వాళ్ళకి నేను మేగోటి గణేష్ అని తెలియకూడదు సరస్వతి. వచ్చిందెవరో కాదు, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు. ఆవిడికి మన ఇంటి పేరు మాగుంటి అని చెప్పాను. గని, గని. ఆవిడికి మనకేంటయ్యా సంబంధం? నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పయ్యా. అఖిలాండేశ్వరి గారు చారిటీగానే ఒక చెక్ ఇచ్చారు, అది మిస్యూజ్ అయింది. గని, గని. దాని వెనక ఒక పెద్ద కథ ఉంది. నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు చెప్తాను.
నేను మేగోటి గణేష్ అని తెలిస్తే మన బిడ్డ ప్రమాదంలో పడుతుంది. మన బిడ్డ జీవితం నాశనం అవుతుంది. ఏం చెప్తున్నావయ్యా? నాకేం అర్థం కావట్లేదు. గని ఒకసారి తలుపు తీ. గని ఇంట్లో ఎవరైనా ఉన్నారా? సరసు, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఇంట్లో లేను. మన ఇంటి పేరు మేగోటి కాదు. కానీ ఇది మన బిడ్డ జీవితం, మర్చిపోకు. నేను లోపలికి వెళ్తాను, తలుపు తీసి ఈ ఇంట్లోకి ఈ రోజే వచ్చావని చెప్పు. అర్థమైందా? అట్లనే వెళ్ళు. అట్లనేలే. సరసు సరసు ఆగు. ఏంది? ఒక్క నిమిషం ఉండు. గణేష్, గణేష్ రావట్లేదు. సరసు, ఒకవేళ ఈ ఫోటోని అడిగితే పాతవాడు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పు. గుర్తుపెట్టుకో. సరే. ఏమాత్రం అనుమానం రాకూడదు సరసు. వీలైతే లోపలికి రాకుండానే పంపించేసాయి. అర్థమైందా? సరే అయ్యా, అట్లా జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు. నమస్కారం మేడం. ఓ నమస్కారం. బాగున్నావా? బాగున్నాను మేడం. నా భార్య సరస్వతి. నమస్కారం అమ్మా. నమస్తే. నా కూతురు సౌందర్య. నువ్వు ఆ రోజు గుడిలో? అవునమ్మా, నేనే. గణేష్ ఇక్కడే ఉన్నాడు. నా పారు తమ్ముడు గణేష్ ఇక్కడే ఉన్నాడా? రండి రండి. గణేష్ 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 ఆ రోజు గుడికొచ్చింది, పూజలు చేయించింది మీరే కదూ? మా పార్వతి ఫోటో మీ ఇంట్లో ఉందంటే గణేష్ ఇక్కడే ఉన్నాడు. గణేష్, ఆ రోజు మీతో ఉన్న అమ్మాయి నాకు మనోరాలవుతుందా? చెప్పు. నన్ను క్షమించండి అమ్మా. మీరు అక్క మీద ప్రేమతో మాకు మంచి చేయాలని చూస్తున్నా మీ ముందుకు రాలేకపోతున్నాను. మీకు నేను దగ్గరైతే మా అక్క మా నుండి అర్ధాయుషుతో దూరమైనట్టు నా బిడ్డ నాకు దూరం అవుతుందమ్మా. ప్రేమ కోసం మళ్లీ పుట్టింది, మళ్లీ అదే ఘట్టమనేని వారసుడితో ప్రేమలో పడుతుంది. మరణం 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 వెంటాడుతుంది. మీరు ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? అబద్ధమేందమ్మా? మీకు దూరంగా ఉండడం ఏంది? నిజం చెప్పు. నీ భర్త నా పార్వతి తమ్ముడు కదూ? పార్వతి మీ ఆడపడుచు కదూ? మీరేదో పొరపాటు పడుతున్నారమ్మా. మేము ఈ ఇంట్లోకి ఈరోజే వచ్చినాం.